నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తిదివు కదా, అందులో గురుగులు ఎక్కడ వచ్చిందని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నారండి. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఉపమానం చెప్తారంటే నేను చెప్పేటువంటి విషయాలు ఒక మాట చెప్తాను. యేసు ప్రభువారు ఉపమానాలు ఎందుకు చెప్పవలసి వచ్చిందో చెప్పి, ఇప్పుడు మనందరూ కూడా వాడుక భాషలో కూడా మీరు చాలా మంది వాడే భాషలో కూడా ఉపమాన భాషలే వాడతారు. అలంకార భాష, ఉపమాన భాషలు మనం ఎక్కువగా వాడతాం. అనగా ఉపమాన అలంకార భాషలు అనగా వాడు చెప్తానండి. అనగా అలంకార భాషలు, ఉపమాన భాషలు అంటే ఒకరి మీద పెట్టి ఇంకోటి చెప్పటం అండి. అంతెందుకు రెగ్యులర్గా మనం వాడే భాష కూడా ఉపమాన భాష వాడతారు. మీకు జస్ట్ గుర్తు చేస్తాను. ఉపమాన భాష అంటే ఎలా ఉండదో గుర్తు రావాలి కదండి. ఎవరన్నా ఏమంటే కంటికి కనబడిన కుక్కను పట్టుకుని దిక్కుమనికి ఒక కొత్త కంప్యూటర్ తిరుగుతుంది అన్నారనుకోండి, తిట్టింది కుక్కన మాటి పంపుకొచ్చేవాడిని. మాటి పంపుకొచ్చేవాడు నేరుగా తిట్టలేక కుక్కను పెట్టి తిడతారనమాట. దిక్కుమని కొత్తకేది వచ్చి తరగలు వెళ్తారా లెక్క అనుకుని వెళ్ళిపోతుంది. మ్యాటర్ అర్థమైపోయింది. ఇంకా ఎక్కువ ఇలాంటి సామెతలు ఉపమానాలు ఎవరు ఆడతారు తెలుసా అండి? అత్త కోడలు చూసుకోవాలి. అత్తగారి కనుక కోడలు గారికి ఇద్దరు కోపం వచ్చేది నేరుగా తిట్టుకోరండి. ఏమండి అత్త అంటే రే కళ్ళు పోయినా అంటే వాళ్ళ మనవని పట్టుకుని వీడికి అర్థం కాక నాయన మేము చూస్తూ ఉంటాడు. మ్యాటర్ అసలు రీచ్ అయ్యింది. ఆ కోడలకి రే నీకే పోయినరా అంటది. ఎవరిని? ఈడేమో వాళ్ళ అమ్మ ఇంకా వీళ్ళ నాయనమ్మ ఇంకా. ఎందుకంటే మ్యాటర్ అర్థం కాదు. వీడు మధ్యలో ఉపమానం అన్నమాట. అర్థమైందా? వీడిని అలంకారంగా పెట్టుకుని వీళ్ళిద్దరు మాత్రం డైలాగులు చెప్తా ఉంటారు. మ్యాటర్ ఎందుకంటే డైరెక్ట్గా ఎవడో దొరకకూడదు. ఇప్పుడు ఇంటికాడికి వచ్చి ఎవరన్నా ఏంటమ్మా వెళ్ళి మొత్తం నన్ను తిడతాను, నేను తిట్టానా నా మనవడిని అనుకోకూడదు అసలు అనుకోండి. అర్థమైందండి? అంటే తిట్టాలి, ఎదుటోడికి అర్థం కాకూడదు. మరి ఏంటి అనుకుంటున్నారు? ఇలా సామెతలన్నీ ఉపమానాలన్నీ మనం వాడుకోవడానికి, ఎదుటోడి తిట్టడానికో ఎదుటోడి శపించడానికో వాడేమేమో. అక్క తమ్ముడు చెల్లి వినండి, తరతరాల మానవ జాతి సంఘక్షేమాభివృద్ధి కొరకు మన తండ్రి ప్రభు ఆ రోజు ఉపమాన భాషలో చెప్పాడు. అర్థమైతే చప్పట్లు కొట్టండి, అర్థం కాపని కొట్టండి, పడి ఉంటుంది. కాబట్టి అలాంటి ఉపమాన భాష ఏంటంటే అలంకార భాష, ఒకళ్ళ మీద పెట్టి ఇంకొకరు చెప్పడం అనమాట. త్వరగా మనకు వాక్యం అర్థమవుతూ ఉంటుందండి. అందుకని ఈ ఉపమాన భాష చెప్పబడిన విషయాలు కొన్ని విషయాలు చూద్దాం. మరియు పరలోక రాజ్యం గురించి నేను మీకు ఎలా చెప్పాలి అని యేసుప్రభు అంటాడు. ఒక మనుష్యుడు కొన్ని విత్తనములు తీసుకుని పొలంలో జల్లినట్టండి. ఆ విత్తనాలు ఏంటివి? గోధుమ గింజలను రాయబడి ఉంది. గోధుమ గింజలు తీసుకుని ఒక మనుషులు ఉన్నారు. ఆ మనుషులు వెళ్ళి